అందరికీ నమస్కారం. ఈ వీడియోలో డిగ్రీ థర్డ్ ఇయర్ తెలుగు 5th సెమిస్టర్లోని సిలబసు, చాప్టర్ వైజ్ క్వశ్చన్స్, అలాగే మోడల్ పేపర్ని చర్చించుకోబోతున్నాము. డిగ్రీ ఫైనల్ ఇయర్లో BA, BSc, BCom, BBM థర్డ్ ఇయర్లో ప్రవేశపెట్టిన ఈ తెలుగు పాఠ్యపుస్తకం పేరు తెలుగు సాహితీ దుందుభి. ఈ తెలుగు పుస్తకంలో చాప్టర్ వైజ్గా మనకు క్వశ్చన్స్ అన్నిటినీ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వివరిస్తాను. అదేవిధంగా ఒక మోడల్ పేపర్ను కూడా తయారు చేశాను. ఆ మోడల్ పేపర్ను కూడా మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. మనకి 5th సెమిస్టర్లో ఉన్న 3 చాప్టర్సు కవితా ప్రక్రియలు, తెలుగు వ్యాసం, అలాగే వచన సాహిత్యం. ఫస్ట్ చూసుకున్నట్టయితే కవితా ప్రక్రియలు అనే ఈ ఫస్ట్ చాప్టర్లో 5 పాఠాలు ఇచ్చారు మనకి. పద్యము, ఫస్ట్ పాఠం పద్యం, సెకండ్ పాఠం పాట, థర్డ్ పాఠం వచన కవిత, 4th లఘు కవితా రూపాలు, 5th ఉర్దూ కవితా రూపాలు. తర్వాత సెకండ్ చాప్టర్లో తెలుగు వ్యాసం, 6th వ్యాసం, 7th వ్యాస పరిణామం, 8th వ్యాస రచనా పద్ధతులు, 9th వ్యాసంలో వస్తు వైవిధ్యం, 10th వ్యాస రచనలో భాషా ప్రయోగాలు. థర్డ్ యూనిట్ చూసినట్టయితే వచన సాహిత్యం, అధ్యయన సంస్కృతి, 12th సాహిత్య అధ్యయనం ప్రయోజనాలు, 13th ముందు మాట, 14th పుస్తక సమీక్ష, 15th జానపదం. ఈ చాప్టర్స్లలో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఇప్పుడు మీ ముందు ఉంచుతాను. డిగ్రీ థర్డ్ ఇయర్ తెలుగు సెమిస్టర్ 5 చాప్టర్ వైజ్ తెలుగు ప్రశ్నలు మరియు మోడల్ పేపర్ చర్చించుకుంటున్నాం. దీంట్లో ఫస్ట్ అధ్యాయం కవితా ప్రక్రియలు. దీంట్లో ఫస్ట్ లెసన్ పద్యం. ఫస్ట్ పాఠం పేరు పద్యం. దీంట్లో అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే, ప్రశ్నలు: పద్యం యొక్క నిర్వచనం రాయండి, పద్యం యొక్క లక్షణాలను వివరించండి, పద్యం చారిత్రక నేపథ్యంను వివరించండి, పద్య నిర్మాణంలో అంశాలను వివరించండి. ఇవన్నీ 4 మార్క్ క్వశ్చన్స్ లేదా 5 మార్క్స్కి అడుగుతారు. వివిధ యూనివర్సిటీలు వాళ్ళు అడిగే విధానాన్ని బట్టి కొన్ని యూనివర్సిటీలు 4 మార్క్స్ క్వశ్చన్గా, కొన్ని యూనివర్సిటీలు 5 మార్క్స్ క్వశ్చన్గా అడుగుతారు. 4th క్వశ్చన్ చూసినట్లయితే పద్యం వైవిధ్యంను విశ్లేషిస్తూ రాయండి. ఇది లాంగ్ క్వశ్చన్గా కింద అడుగుతారు. కొన్ని యూనివర్సిటీలు 12 మార్క్స్కి, కొన్ని యూనివర్సిటీలు 15 మార్క్స్కి అడుగుతారు. ఇది ఫస్ట్ పాఠం యొక్క క్వశ్చన్లు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. తర్వాత సెకండ్ లెసన్ నుంచి మనం చూసినట్లయితే సెకండ్ లెసన్ పేరు పాట. ఈ సెకండ్ లెసన్లో పాట నిర్వచనం రాయండి, 4 మార్క్స్ క్వశ్చన్. కొన్ని యూనివర్సిటీలు 5 మార్క్స్కి అడుగుతాయి. పాట యొక్క 14 లక్షణాలను వివరించి రాయండి. పాట యొక్క లక్షణాలు మొత్తం 14 ఉంటాయి, వాటి గురించి రాయాలి, 4 మార్క్స్ క్వశ్చన్ కింద. పాట రచనలో వస్తువు ప్రాధాన్యతను రాయండి. ఇది లాంగ్ క్వశ్చన్ కింద అడుగుతాం జరుగుతుంది, 12 మార్క్స్ లేదా 15 మార్క్స్కి. తర్వాత క్వశ్చన్: పాట యొక్క రచనలో శిల్పం యొక్క పాత్రను వివరించండి లేదా వివరించి రాయండి అని అడుగుతారు లాంగ్ క్వశ్చన్ కింద. ఇది సెకండ్ లెసన్లోని క్వశ్చన్స్. తర్వాత థర్డ్ లెసన్కి వచ్చినట్టయితే వచన కవిత, థర్డ్ లెసన్ పేరు. దీంట్లోనే అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే, వచన కవిత పరిచయం, నిర్వచనాలను రాయండి, 4 మార్క్స్ క్వశ్చన్ కింద లేదా 5 మార్క్స్ కింద అడుగుతారు. తర్వాత వచన కవిత్వం యొక్క చరిత్రను వివరించండి. ఇది 4 మార్క్స్ క్వశ్చన్ లేదా 5 మార్క్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్: వచన కవిత రచనలో సృజన, ప్రేరణల ప్రాధాన్యతలను రాయండి. ఇది లాంగ్ క్వశ్చన్ కింద అడుగుతారు, 12 మార్క్స్కి. నెక్స్ట్ వచన కవిత రచనా పద్ధతులను వివరించండి. ఇది కూడా రచనా పద్ధతులు లాంగ్ క్వశ్చన్ కింద అడుగుతారు. నెక్స్ట్ 5th క్వశ్చన్: వచన కవిత రచనా ప్రక్రియలో స్త్రీ గృహిణిగా ఎదుర్కొన్న అనుభవాలను వివరించండి అని లాంగ్ క్వశ్చన్ కింద అడుగుతారు వీటిని. దీంట్లో ఒక 3 షార్ట్ క్వశ్చన్స్, ఒక 2 లాంగ్ క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ 4వ పాఠం ఫస్ట్ యూనిట్లో లఘు కవితా రూపాలు. దీంట్లో మనకు 3 చాప్టర్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ది మినీ కవిత. ఈ లెసన్ నుంచి అడిగే క్వశ్చన్స్: మినీ కవిత పరిచయాన్ని రాయండి, మినీ కవిత నిర్వచనాలు వివరించండి అని 4 మార్క్స్ క్వశ్చన్కి అడుగుతారు. తర్వాత 5 మార్క్స్ లాంగ్ క్వశ్చన్ కింద మినీ కవిత లక్షణాలు ఉదాహరణలతో వివరించండి అని ఈ లాంగ్ క్వశ్చన్లో మనకు మీరు దీంట్లో సంక్షిప్తత, నవ్యశైలి, భావనవ్యత, భావగాంభీర్యం, చమత్కారం, ధ్వని, శీర్షిక, కొసమెరుపు ఈ అనే లక్షణాలన్నిటినీ సైడ్ హెడ్డింగ్గా పెట్టి రాసినట్టయితే మీకు
లాంగ్ క్వశ్చన్స్లో మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో ఈ లఘు కవిత రూపాల్లో సెకండ్ చాప్టరు హైకు. ఇక్కడ దీంట్లో 2 షార్ట్ క్వశ్చన్స్, ఒక లాంగ్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. దీంట్లో ఫస్ట్ది హైకు పరిచయాన్ని రాయండి, తర్వాత హైకు నిర్వచనాలను వివరించండి అని షార్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత హైకు లక్షణాలను నిర్వచనాలను వివరించి రాయండి, ఇది లాంగ్ క్వశ్చన్ కింద అడుగుతాడు. నెక్స్ట్ లఘు కవిత రూపాల్లో 3వ చాప్టర్ నానీలు పరిచయాన్ని వివరించండి, ఇది 4 మార్కుల క్వశ్చన్ లేదా 5 మార్కులకు షార్ట్ క్వశ్చన్ అడుగుతారు. తర్వాత నానీలు నిర్వచనాలు వివరించండి, ఇది షార్ట్ క్వశ్చన్ కింద అడుగుతారు. నెక్స్ట్ నానీలు లక్షణాలు వివరించి రాసి నానీలను ఉదాహరించండి, అంటే వివిధ కవులు రాసిన నానీలను వివరించి రాసినట్టయితే లాంగ్ క్వశ్చన్ కింద మనకు 12 లేదా 15 మార్కులకు లభిస్తాయి. నెక్స్ట్ 5వ పాఠం, ఫస్ట్ చాప్టర్లోని 5వ పాఠం మనం చూసినట్లయితే దీంట్లో ఉర్దూ కవితా రూపాలు పైన అడుగుతారు. దీంట్లో రెండు కవితా రూపాలు ఉన్నాయి. అవి ఒకటి రూబాయి. ఈ రూబాయి చాప్టర్ నుంచి అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే రూబాయి పరిచయాన్ని వివరించండి అని షార్ట్ క్వశ్చన్ కింద అడుగుతాడు. 4 మార్క్స్ అయితే 4 మార్క్స్, 5 మార్క్స్ అయితే 5 మార్క్స్. నెక్స్ట్ రూబాయి లక్షణాలను రాయండి, 4 మార్క్స్. తర్వాత రూబాయిలో ఉపయోగించే ఛందస్సు గురించి వివరించండి, 4 మార్క్స్ క్వశ్చన్ కింద లేదా 5 మార్క్స్కి అడుగుతారు. నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్ చూసినట్టయితే రూబాయిని రాసే విధానంను వివరించి రాయండి, ఇది 12 మార్కు లేదా 15 మార్క్స్ కింద అడుగుతారు. నెక్స్ట్ చాప్టర్ చూసినట్లయితే గజల్. దీంట్లో అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే గజల్ పరిచయాన్ని వివరించండి, 4 మార్క్స్కి. గజల్ యొక్క నిర్వచనమును రాయండి, 4 మార్క్స్ క్వశ్చన్. గజల్లో ఉపయోగించే ఛందస్సు గురించి రాయండి. 5వ క్వశ్చన్ చూసినట్లయితే గజల్ రచనలో పాటించే కొన్ని సూచనల గురించి రాయండి, ఇవన్నీ షార్ట్ క్వశ్చన్స్ కింద అడుగుతారు. లాంగ్ క్వశ్చన్లో అడిగే అవకాశం ఉండే క్వశ్చన్ ఏంటంటే గజల్ యొక్క లక్షణాలను వివరించి గజల్ను రాసే విధానం గురించి రాయండి. ఇది మనకు ఫస్ట్ చాప్టర్లోని 5 లెసన్స్కు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు. ఈ ప్రతి ఒక్క చాప్టర్లో ఉన్న ముఖ్యమైన ప్రశ్నలను ఎలా సమాధానాలు రాయాలనేది నేను చేసిన ప్రతి ఒక్క వీడియో లెసన్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దాంట్లో ఒక్కో ప్రశ్నకి ఏ విధంగా సమాధానాలు రాసేది నేను వివరించి చెప్పాను. నా ఛానల్లో ప్లేలిస్ట్కి వెళ్ళి చూసినట్లయితే మీకు అవి లభిస్తాయి. నెక్స్ట్ సెకండ్ చాప్టర్. ఈ సెకండ్ చాప్టర్ 2వ అధ్యాయంలో మొత్తం తెలుగు వ్యాసం గురించి ఉంటాయి. దీంట్లో 5 లెసన్స్ ఉన్నాయి. 6th లెసన్ చూసినట్టయితే వ్యాసం. ఈ వ్యాసం పైన అడిగే క్వశ్చన్లు ఏ విధంగా ఉంటాయంటే వ్యాసం పరిచయం మరియు నిర్వచనాన్ని రాయండి, షార్ట్ క్వశ్చన్ కింద అడుగుతారు. తర్వాత వ్యాసం యొక్క అర్థాన్ని గురించి వివరించండి, షార్ట్ క్వశ్చన్. వ్యాస చరిత్రను గురించి రాయండి, షార్ట్ క్వశ్చన్ కింద అడుగుతాడు. ఇవి 4 లేదా 5 మార్కులకు. నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్ అడిగే అవకాశం దేంట్లో ఉందంటే వ్యాసరచనలోని లక్షణాలను గురించి రాయండి, అంటే వ్యాసరచనలో ఏమేమి లక్షణాలు అంటే వచనత్వము, అనిర్ణీతత్వము, మిత్రతత్వము, అసంపూర్ణత్వము, వ్యక్తిత్వం. ఇవి 6 సైడ్ హెడ్డింగ్స్ పెట్టి మీరు ఈ వ్యాసరచనలోని లక్షణాలను రాసినట్టయితే మీకు లాంగ్ క్వశ్చన్లో బై మార్క్స్ పడే అవకాశం ఉంటుంది. 12 మార్క్స్కి అయితే 12 మార్క్స్, 15 అడిగితే 15కి రాయండి. నెక్స్ట్ 7th లెసన్. దీంట్లోనే సెకండ్ చాప్టర్లో 7th లెసన్ వ్యాస పరిణామం గురించి. దీంట్లోని ప్రశ్నలు వ్యాస పరిణామ క్రమం పరిచయం రాయండి, షార్ట్ క్వశ్చన్. వ్యాస పరిణామంలోని ప్రారంభ దశను గురించి వివరించండి, షార్ట్ క్వశ్చన్. వ్యాస పరిణామంలోని వికాస దశను గురించి రాయండి, ఇది షార్ట్ క్వశ్చనే. వ్యాస పరిణామంలోని ఆధునిక దశను వివరించండి, ఇది షార్ట్ క్వశ్చనే. అయితే దీంట్లో అడిగే లాంగ్ క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందంటే వ్యాస పరిణామంలో ఉన్న 3 దశలను గురించి రాయండి. 3 దశలను గురించి అంటే మీరు వ్యాసము ప్రారంభ దశ అంటే 1960 నుంచి నేటి వరకు ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వస్తుందో అనేది 3 దశలు. ఇక్కడ 2nd, 3rd, 4th ఈ 3 దశలను కలిపితే 5th క్వశ్చన్ ఆన్సర్ అవుతుంది, ఇది గమనించగలరు. దీన్ని షార్ట్ విడివిడిగా ప్రారంభ దశ, వికాస దశ, ఆధునిక దశ అని అడిగితేనేమో షార్ట్ క్వశ్చన్ కింద వస్తాయి. అదే 3 దశలను అడిగినప్పుడు మీరు లాంగ్ క్వశ్చన్ కింద పరిగణించి రాయాలి. అప్పుడు 15 మార్క్స్ అడిగితే 15 మార్క్స్, 4 మార్క్స్ అడిగితే 4 మార్క్స్. నెక్స్ట్ 8th లెసన్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసినట్టయితే మనము
వ్యాసరచన పద్ధతులను గురించి రాయండి. షార్ట్ క్వశ్చన్. తర్వాత వ్యాసరచనలో వ్యాసాన్ని ఎలా ప్రారంభించాలో వివరించి రాయండి. ఇది లాంగ్ క్వశ్చన్ కింద అడుగుతారు. నెక్స్ట్ నైన్త్ లెసన్ చూసినట్టయితే వ్యాసంలో వస్తు వైవిధ్యం చాప్టర్ పేరు. దీంట్లో అడిగే క్వశ్చన్స్ వ్యాసంలో వస్తు వైవిధ్యం పరిచయంను రాయండి. ఇది షార్ట్ క్వశ్చన్ కింద అడుగుతాడు. వ్యాసంలో ఆరంభం వైవిధ్యం గురించి వివరించండి. షార్ట్ క్వశ్చన్. నెక్స్ట్ లాంగ్ టైప్ క్వశ్చన్స్ ఎస్ఏ టైపు వ్యాస వస్తువు రకాలను వివరించి రాయండి. 12 మార్క్స్ క్వశ్చన్ లేదా 15 మార్క్స్ అడుగుతాడు. నెక్స్ట్ 10th లెసన్ చూసినట్టయితే దీంట్లో వ్యాసరచనలో భాషా ప్రయోగాలు అనేది 10th లెసన్ పేరు. దీంట్లో అడిగే ప్రశ్నలు వ్యాసరచనలో భాషా ప్రయోగాలు పరిచయాన్ని వివరించండి. షార్ట్ క్వశ్చన్ కింద అడుగుతాడు. నెక్స్ట్ వ్యాసరచనలో ఆరంభ దశను గురించి రాయండి. ఇది షార్ట్ క్వశ్చన్ కింద. వ్యాసరచనలో ఆధునిక దశను వివరించండి. ఇది షార్ట్ క్వశ్చన్ కింద అడుగుతారు. తర్వాత లాంగ్ క్వశ్చన్ కింద అడిగేది తెలంగాణలో వ్యాసరచనలో తెలంగాణ భాషా చైతన్యాన్ని గురించి వివరించి రాయండి అనేది మనకు లాంగ్ క్వశ్చన్ కింద 12 మార్క్స్ లేదా 15 మార్క్స్ క్వశ్చన్ వివిధ యూనివర్సిటీలు అడిగేదాన్ని బట్టి అభ్యర్థులు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 3rd చాప్టర్. ఇక ఈ 3rd చాప్టర్ పేరు వచన సాహిత్యము. ఈ వచన సాహిత్యంలో 11th లెసను అధ్యయన సంస్కృతి. ఈ పాఠ్యాంశం నుంచి అడిగే క్వశ్చన్స్ అధ్యయన సంస్కృతి పరిచయం గురించి రాయండి. 4 మార్క్స్ లేదా 5 మార్క్స్ అడుగుతారు. అధ్యయన సంస్కృతి యొక్క అర్థ వివరణ మరియు నిర్వచనాన్ని రాయండి. 4 మార్క్స్ లేదా 5 మార్క్స్ షార్ట్ క్వశ్చన్ కింద అడుగుతారు. నెక్స్ట్ అడిగేవి 2 క్వశ్చన్స్ లాంగ్ క్వశ్చన్స్. అధ్యయన సంస్కృతి నేపథ్యాన్ని వివరించి రాయండి. 12 మార్క్స్ అడిగితే 12 మార్క్స్, 15 అడిగితే 15 మార్క్స్కి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అధ్యయన సంస్కృతి పద్ధతులను గురించి రాయండి. 12 మార్క్స్ లేదా 15 మార్క్స్ అడుగుతారు. నెక్స్ట్ 12th లెసన్ సాహిత్య అధ్యయనం ప్రయోజనాలు చాప్టర్ పేరు. దీంట్లో అడిగే ప్రశ్నలు సాహిత్య అధ్యయనం పరిచయాన్ని రాయండి. షార్ట్ క్వశ్చన్. సాహిత్య అధ్యయనం మరియు సాహిత్య నిర్వచనం గురించి వివరించండి. షార్ట్ క్వశ్చన్ కింద అడుగుతాడు. ఈ లెసన్ నుంచి ఒక లాంగ్ క్వశ్చను సాహిత్య అధ్యయనం ప్రయోజనాలను గురించి రాయండి అన్నప్పుడు మనము ఈ 5 రకాల ప్రయోజనాలు సైడ్ హెడ్డింగ్ పెట్టి రాయాలి. ఏమిటి అంటే అవి సామాజిక ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు, సాంస్కృతిక ప్రయోజనాలు, వైయక్తిక ప్రయోజనాలు, సాహిత్య ప్రయోజనాలు అని సైడ్ హెడ్డింగ్ పెట్టి రాసినట్టయితే మనకి 15 మార్క్స్కి అడిగితే 15 మార్క్స్, 12 మార్క్స్కి అడిగితే 12 మార్క్స్ ఈజీగా పొందవచ్చు. తర్వాత 13th లెసను చూసినట్టయితే దీంట్లో లెసన్ పేరు ముందు మాట. దీంట్లో అడిగే క్వశ్చన్స్ మనకు ఒక లాంగ్ క్వశ్చన్, ఒక షార్ట్ క్వశ్చన్ అడుగుతారు. దీంట్లో ఫస్ట్ షార్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ముందు మాట పరిచయం మరియు నిర్వచనాన్ని గురించి వివరించండి. ఇది షార్ట్ క్వశ్చన్. తర్వాత ప్రసిద్ధమైన రచనలకు ఏ పేర్లతో ముందు మాటలు రాశారో వివరించి ఆయా కవుల పేర్లు రాయండి అని లాంగ్ క్వశ్చన్ అడుగుతాడు. దీంట్లో ఏ పుస్తకాలకు కవులు ముందు మాటలు ఏ పేర్లతో రాశారో అడిగి వాటిని వివరించి రాసినట్లయితే 15 మార్క్స్కి 15 మార్క్స్, 12 మార్క్స్ 12 మార్క్స్ పొందే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 14th చాప్టర్ మనం చూసినట్టయితే దీంట్లో పుస్తక సమీక్ష. ఇక్కడ 14th చాప్టర్ పేరు పుస్తక సమీక్ష. దీంట్లో అడిగే క్వశ్చన్స్ పుస్తక సమీక్ష అర్థము మరియు నిర్వచనాన్ని గురించి రాయండి. షార్ట్ క్వశ్చన్ కింద అడుగుతారు 4 or 5 మార్క్స్కి. పుస్తక సమీక్ష పద్ధతుల గురించి వివరించి రాయండి. దీన్ని షార్ట్ క్వశ్చన్ కింద అడుగుతారు. దీంట్లో 5 పద్ధతులు ఉన్నాయి. అవి సైడ్ హెడ్డింగ్ పెట్టి రాయాలి. పరిచయాత్మకం, 2ది వివరణాత్మకం, 3 విశ్లేషణాత్మకం, 4 చారిత్రాత్మకం, 5 తులనాత్మకం. ఇవి 5 సైడ్ హెడ్డింగ్స్ పెట్టి రాసినట్టయితే దీనికి 4 మార్క్స్కి అడిగితే 4 మార్క్స్, 5 మార్క్స్కి అడిగితే 5 మార్క్స్ ఈజీగా పొందవచ్చు. తర్వాత 3వ క్వశ్చన్ పుస్తక సమీక్ష ప్రయోజనాలను రాసి వేప చెట్టు అనే రచన గురించి రాయండి అని అడిగాడు. అంటే పుస్తక సమీక్ష ఏమేమి ప్రయోజనాలు ఉంటాయో ఆ ప్రయోజనాలు రాసి ఈ వేప చెట్టు అనే ఒక రచన ఇచ్చాడు మనకు టెక్స్ట్ బుక్లో. ఆ రచన గురించి కొంచెం రాస్తే ఒక 2 లైన్స్ రాస్తే సరిపోతుంది. ఇది షార్ట్ క్వశ్చన్ కింద వస్తుంది. తర్వాత పుస్తక సమీక్షకుడి లక్షణాలను గురించి రాయండి. అంటే పుస్తక సమీక్ష చేయాలంటే ఏమేమి లక్షణాలు ఉండాలనే దాని గురించి రాస్తే ఇది షార్ట్ క్వశ్చన్ కింద అడుగుతారు. తర్వాత లాంగ్ క్వశ్చన్ ఒకటి ఉంది. దీంట్లో పుస్తక సమీక్ష రాసే విధానం గురించి వివరించి రాయండి. అంటే పుస్తక సమీక్ష రాయాలంటే ఏమేమి విధానాలు ఉన్నాయో ఈ లక్షణాలన్నింటినీ రాసినట్టయితే మీరు దీనికి లాంగ్ క్వశ్చన్గా మంచి మార్కులు పొందవచ్చు. తర్వాత మనము 15th లెసన్ పేరు జానపదం.
ఇది ఈ థర్డ్ సెమిస్టర్లో లాస్ట్ పాఠం. దీంట్లో అడిగే క్వశ్చన్స్, జానపదం అంటే అర్థం వివరించి పరిచయంను రాయండి. అంటే జానపదం యొక్క ప్రీవియస్ స్టోరీ ఏ విధంగా ఉందో అది రాస్తే షార్ట్ క్వశ్చన్కి జానపదం అంటే ఏమేమి అర్థం ఉన్నదో అది రాస్తే సరిపోతుంది. తర్వాత రెండో క్వశ్చను, జానపదం అనే పదానికి వివిధ కవుల నిర్వచనాలు ఏమేమి ఇచ్చారో ఆ నిర్వచనాలను రాస్తే సరిపోతుంది. తర్వాత జానపద సాహిత్య లక్షణాలను గురించి వివరించండి. దీంట్లో 5 రకాల లక్షణాలు ఉన్నాయి. ఇవి సైడ్ హెడ్డింగ్కి ఇవి పెట్టండి. జానపద అజ్ఞాత కర్తృత్వం, ఆశురచన, మౌఖిక ప్రచారం, నియమిత స్వరూపరాహిత్యం, అనిర్ణిత రచనాకాలం. ఈ 5 సైడ్ హెడ్డింగ్ రాసినట్టయితే మీకు షార్ట్ క్వశ్చన్స్కి మంచి మార్కులు పడతాయి. తర్వాత జానపద సాహిత్యాన్ని వర్గీకరించండి అనే దీంట్లో ఇది లాంగ్ క్వశ్చన్ కింద అడుగుతాడు. దీంట్లో జానపద సాహిత్యాన్ని వర్గీకరించే ముందు దీంట్లో 3 విభాగాలు, జానపద సాహిత్యాన్ని 3 విభాగాలుగా విభజించారు. వాటిలో 1 గేయ శాఖ, 2 దృశ్య శాఖ, 3 వచన శాఖ. అంటే ఈ గేయ శాఖ ఏ విధంగా వర్గీకరించారు. తర్వాత దృశ్య శాఖలో చూసినట్టయితే మనకు యక్షగానం, ఒగ్గు కథ, తోలుబొమ్మలాట ఈ మొదలైన ఈ పదాల గురించి, వీటికి గంగిరెద్దులాట. దృశ్య శాఖలో యక్షగానం, ఒగ్గు కథ, తోలుబొమ్మలాట, గంగిరెద్దులాటల గురించి 2 వర్డ్స్ రాస్తే సరిపోతుంది. తర్వాత వచన శాఖ చూసినట్టయితే దీంట్లో కథ, సామెతలు, పొడుపు కథలు అనే ఇవన్నిటిని వివరించి రాసినట్టయితే మీకు 12 మార్క్స్కి అడిగితే 12 మార్క్స్, 15 మార్క్స్కి అడిగితే 15 మార్క్స్ ఈజీగా పొందవచ్చు. ఇవి మనకు థర్డ్ సెమిస్టర్లో థర్డ్ ఇయర్ తెలుగులో ఉన్న 5th సెమిస్టర్లోని కంప్లీట్ 15th లెసన్స్లోనున్న ముఖ్యమైన క్వశ్చన్లు. తర్వాత నేను తయారు చేసిన ఈ మోడల్ పేపరు చూద్దాం. మనకు డిగ్రీ థర్డ్ ఇయర్లో ఈ సంవత్సరమే మనకు మొట్టమొదటిగా ఈ తెలుగు 5th సెమిస్టర్ 6th సెమిస్టర్ కలిపి ప్రవేశపెట్టారు కాబట్టి దీనికి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ కూడా మనకు ఎక్కడ లభించవు. మేబీ ఇది ఫస్ట్ ప్రీవియస్ పేపర్ కావచ్చు. కాబట్టి దీంట్లో నేను 4th సెమిస్టర్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ పేపర్ని తయారు చేశాను. ఇప్పుడు నేను మొత్తం తయారు చేసిన 3 చాప్టర్లోని క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఏ విధంగా అడుగుతారనేది నేను ఈ క్వశ్చన్ పేపర్ని తయారు చేశాను. కాబట్టి డిగ్రీ థర్డ్ ఇయర్ తెలుగు సెమిస్టర్ 5 మోడల్ పేపర్ మాదిరి ప్రశ్నపత్రం ఇది తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలకు యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఆల్ యూనివర్సిటీస్ ఇన్ తెలంగాణ స్టేట్. ఈ మోడల్ పేపరు BA, BSc, BCom, BBA, చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ థర్డ్ ఇయర్ తెలుగు సెమిస్టర్ 5 తెలుగు సెకండ్ లాంగ్వేజ్. టైం 3 hours, మ్యాక్సిమం మార్క్స్ 80 మార్క్స్. మనకి ఇంటర్నల్ మార్క్స్ 20 మార్క్స్ ఉంటాయి కాబట్టి ఇది 80 మార్క్స్ పేపరు. దీంట్లో చూసినట్లయితే ఫస్ట్ విభాగంలో మొత్తం షార్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు. మొత్తం ఈ షార్ట్ క్వశ్చన్లో కొన్ని యూనివర్సిటీలు 5 మార్క్స్కి అడుగుతాయి, కొన్ని యూనివర్సిటీలు 4 మార్క్స్కి అడుగుతాయి. మనము ఇక్కడ చూసినట్టయితే 4 మార్క్స్ని బేస్ చేసుకొని ఇక్కడ నేను రాశాను ఈ మోడల్ పేపర్ని. దీంట్లో చూసినట్టయితే మనకు మొత్తం 5 క్వశ్చన్స్ ఇస్తారు. 5 క్వశ్చన్స్ ఇస్తే అంటే మొత్తం 8 క్వశ్చన్స్ ఇస్తారు. 8 మనము 5 ప్రశ్నలకు సమాధానం రాయాలి. 5 4 20 మార్క్స్ షార్ట్ క్వశ్చన్స్. దీంట్లో చూసినట్లయితే మోడల్గా వచన కవిత్వం యొక్క చరిత్రను వివరించండి. 2వ క్వశ్చన్ పాట యొక్క లక్షణాలను వివరించి రాయండి. 3వ క్వశ్చన్ పద్యం యొక్క నిర్వచనం రాయండి. 4వ క్వశ్చన్ రూబాయిలో ఉపయోగించే ఛందస్సును గురించి వివరించండి. 5వ క్వశ్చన్ వ్యాసరచనలో ఆరంభ దశను గురించి రాయండి. 6వ క్వశ్చన్ అధ్యయన సంస్కృతి నేపథ్యాన్ని వివరించి రాయండి. 7వ క్వశ్చన్ పుస్తక సమీక్ష పద్ధతులను గురించి వివరించి రాయండి. 8వ క్వశ్చన్ చూసినట్లయితే జానపద సాహిత్య లక్షణాలను గురించి వివరించి రాయండి. ఈ అన్ని క్వశ్చన్లు నేను మోడల్గా తీసుకున్నాను కాబట్టి మీరేం చేస్తారంటే నేను మామూలుగా రాసిన ఈ చాప్టర్ వైజ్ అన్ని క్వశ్చన్స్లలో నేను సైడ్కి పెన్సిల్తోని 4 మార్క్స్ అని రాశాను. ఏవైతే షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ వాటి ఆన్సర్స్ మీరు సేకరించి మొత్తం రాసుకున్నట్టయితే మీకు ఈ విభాగం నుంచి 20 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ విభాగము. దీంట్లో మొత్తము 5 ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అడుగుతారు. కొన్ని యూనివర్సిటీలు 15 మార్క్స్కి, కొన్ని యూనివర్సిటీలు 12 మార్క్స్కి అడుగుతారు. కాబట్టి గత ప్రశ్న పత్రాన్ని ఆధారంగా చేసుకుని నేను ఈ పేపర్ తయారు చేశాను. చూడండి, దీంట్లో 9వ క్వశ్చన్ చూసినట్టయితే ఎస్ఏ టైప్ క్వశ్చన్. ఈ క్రింది వ్యాసరూప ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఇక్కడ 15 మార్క్స్ని బేస్ చేసుకొని నేను ఇచ్చాను. కొన్ని యూనివర్సిటీలు
12 మార్క్స్ 15 మార్క్స్ అయినా అడుగుతారు. దీంట్లో మనం 12 మార్క్స్ క్వశ్చన్ కింద కన్సిడర్ చేశాం. దీంట్లో 9వ క్వశ్చన్ చూసినట్టయితే వ్యాస రచనలో తెలంగాణ భాషా చైతన్యాన్ని గురించి వివరించి రాయండి. తర్వాత ఇది లేదా చాయిస్ క్వశ్చన్ ఉంటాయి. దీంట్లో అధ్యయన సంస్కృతి పద్ధతుల గురించి రాయండి. అంటే 9 దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ లేదా సెకండ్ క్వశ్చన్ ఏదైనా ఒకటి రాసుకుంటే 15 మార్క్స్ లేదా 12 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 10th క్వశ్చన్ పద్యం వైవిధ్యంను విశ్లేషిస్తూ రాయండి. నెక్స్ట్ పద్యం యొక్క వైవిధ్యంను విశ్లేషిస్తూ రాయండి లేదా గజల్ యొక్క లక్షణాలను వివరించి గజల్ను రాసే విధానం గురించి రాయండి. అంటే ఈ 10th క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ అయినా లేదా సెకండ్ క్వశ్చన్ అయినా రెండిట్లో ఏదైనా ఒకటి రాస్తే మీకు 12 మార్క్స్ అడిగితే 12 మార్క్స్, 15 మార్క్స్ అడిగితే 15 మార్క్స్ పొందే అవకాశం ఉంటుంది. తర్వాత 11th క్వశ్చన్ చూసినట్లయితే జానపద సాహిత్యాన్ని వర్గీకరించండి. అంటే ఈ వర్గీకరణలో మనం దృశ్య శాఖ, గేయ శాఖ, వచన శాఖ అనే శాఖలు ఉంటాయి. వాటిని గురించి రాయాలి. లేదా ఛాయిస్ కింద వ్యాస రచనలో వ్యాసాన్ని ఎలా ప్రారంభించాలో వివరించి రాయండి. వాటి పద్ధతుల గురించి రాస్తే మీకు 15 మార్క్స్ అయితే 15, 12 అయితే 12 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూసినట్లయితే నానీలు లక్షణాలు వివరించి రాసి నానీలను ఉదాహరణలతో రాయండి లేదా సాహిత్య అధ్యయనం ప్రయోజనాలను గురించి రాయండి. ఇది లాంగ్ క్వశ్చన్లు. తర్వాత 13th క్వశ్చన్ చూసినట్లయితే మినీ కవిత లక్షణాలు ఉదాహరణలతో వివరించి రాయండి లేదా పాట యొక్క రచనలో శిల్పం యొక్క పాత్రను గురించి వివరించండి లేదా వివరించి రాయండి. ఈ విధంగా మనకు 5 లాంగ్ క్వశ్చన్స్, 5 12 60 మార్క్స్ లేదా ఒకవేళ 15 మార్క్స్ కింద అడిగితే 75 మార్క్స్ వీటికి వస్తాయి. తర్వాత 25 మార్క్స్ ఏమో మనకు షార్ట్ క్వశ్చన్స్ కింద అడుగుతారు. ఇది మనకు మొత్తము మోడల్ పేపరు. ఫస్ట్ 5 షార్ట్ క్వశ్చన్స్ అడుగుతారు, తర్వాత 5 లాంగ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఈ పూర్తి ప్రశ్నల వివరణల కోసం మీరు పల్లె సతీష్ తెలుగు పాఠాలనే యూట్యూబ్ ఛానల్ని, ఈ ఛానల్లోని ప్లేలిస్ట్లో 5th సెమిస్టర్ 6th సెమిస్టర్ మొత్తం ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పైన ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో నేను వాటిని రెక్టిఫై చేస్తాను. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో 6th సెమిస్టర్కు సంబంధించిన ప్రీవియస్ మొత్తం ఒక మోడల్ పేపరు, తర్వాత చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ మొత్తం చేసి నేను ప్లేలిస్ట్లో పెడతాను, చూడగలరు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.